ఇప్పుడు మీరు ఇందాక బెస్ట్ మూమెంట్ చెప్పలేదు మీ ట్రావెలింగ్లో, ఏదైనా ఇప్పటివరకు షేర్ చేసుకుంది ఏదైనా బెస్ట్ మూమెంట్ అంటే ఆయన వ్యక్తిత్వం గురించి కానీ లైక్ మీ అంటే ఫ్రెండ్షిప్ చాలా ఉన్నాయి అట్లా మూమెంట్స్ చూసుకుంటే. ఒకటి ఏదైనా షేర్ చేసుకోండి, లైక్ ఆయన వ్యక్తిత్వం గురించి కానీ ఆయన ఫ్రెండ్షిప్ గురించి కానీ ఎలివేట్ చేయడానికి. అంటే ఉంటాయి, చాలా ఉంటాయి, ఒకటని కాదు. నేను అడిగినప్పుడు ఆయన చాలా విషయాలు చాలా చోట్ల అది ఆయనకి ఇబ్బంది అని తెలిసినా కూడా అవుట్రైట్గా వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి ఓకే నా కోసం నిలబడడానికి. అంటే ఆయనకి అది ఇష్టం లేకపోయినా కూడా ఓకే ఇక్కడ నేను ఇది చేస్తే వాసుకి హెల్ప్ అవుతుంది అన్నప్పుడు నిలబడిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. నాకనే కదా వాళ్ళు చాలామంది ఫ్రెండ్స్కి నిలబడ్డాడు ఆయన. బయటికి అంటే నాదంటే బయటికి తెలుస్తుంది అంతే. అదేలేండి. అలా నాకు మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే అలా వైకుంఠపురం. అవునా? ఎందుకంటే నా పేరు సూర్య అప్పుడు ఇది కొంచెం డౌన్ఫాల్ ఉంది. అదేలేండి, గ్యాప్ కూడా వచ్చింది కదా సినిమా తర్వాత. సినిమా తర్వాత గ్యాప్ అంటే ఆయన కూడా ఏంటంటే కొంచెం ఆగుదాము, సాలిడ్ సినిమాతో వద్దాం అనుకున్నాను అని కొంచెం ఆయన కూడా లైట్గా ఉన్నప్పుడు, బికాస్ ఆయనకి నాకున్న రిలేషన్లో ఆయన డౌన్ అవుతున్నప్పుడు యాక్చువల్ అప్పుడు అదే టైంలో నాకు గీత గోవిందం ఇవన్నీ మంచి రేజ్లో ఉన్నాను. మీరేమో సక్సెస్లో రేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే నాకు లోపల ఎక్కడో మాత్రం ఎన్ని కొడుతున్నా కూడా ఒక అన్సాటిస్ఫాక్షన్ ఉండేది, బాధ ఉంటుంది. లేదు ఈ మనిషి కొట్టాలి అని. నా బెస్ట్ మూమెంట్ అంటే అలవికొండపురం ఎడిటింగ్ రూమ్లో సినిమా చూసాం. మన శ్రీని గారు తీసుకెళ్ళి చూపించిన తర్వాత శ్రీని గారు లేరు అప్పుడు, అయ్యే టైంకి ఆయన వెళ్ళిపోయారు. అరవింద్ గారు నేను బయటకు వచ్చినప్పుడు మాకు అర్థమైంది ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ అనేది. ఓకే, తెలిసిపోయింది, అర్థమైపోతుంది 90% అర్థమైపోతుంది. వచ్చినప్పుడు అరవింద్ గారు చేపట్టుకుని అన్న, లేదు సార్ ఇప్పటి మీ అబ్బాయి కొట్టేసాడు గట్టిగా అని. దట్ ఈస్ నాకు బాగా అంటే అలా డ్రాప్ అవుతున్నప్పుడు తగిలిన హిట్ కదా, అందుకని దట్ ఈస్ స్పెషల్ మూమెంట్. ఆయనకి ఒక కిక్ ఇచ్చిన మూమెంట్, మీకు కూడా కిక్ ఇచ్చిన మూమెంట్ ఐ థింక్. ఒక స్పెషల్ మూమెంట్ అది. ఏంటి సార్, బన్నీ గారు ఆఫీస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారని విన్నాను, ఇల్లు ఆఫీస్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫీస్, చాలా ఇంటీరియర్ కానీ అదిరిపోతుందని విన్నా. ఒక 6 monthsలో ఏదో చేస్తున్నారు, అది ఎప్పటి నుంచో కడుతున్నారు. ఆయన చేంజ్ చేసుకుంటూ ఉంటారు. బట్ నాకు తెలుసు అది ఫైనల్గా వచ్చిన బెస్టే తీసుకొస్తుంది ఆయన. అవునా? ఎప్పటి నుంచి జరుగుతుంది సార్ ప్రాసెస్ అది? ఆఫీస్ 3 years నుంచి కడుతున్నారు. అవునా? ఏంటి మీకు తెలుసా? మీకు తెలుసు కాబట్టి అడుగుతున్నా, ఇంకేమైనా చెప్పండి. నేను ఎక్కువ చూడలేదు అది. బెస్ట్ అంటున్నారు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్, నాకు డిజైనింగ్ అప్పుడు ఎప్పుడు చూసాను, ఇప్పుడు 2 years బ్యాక్. ఓకే, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫీస్ అవుతుంది. అవును సార్. ఓకే సార్, పొలిటికల్ విషయానికి వస్తే మీరు యాజ్ అ ప్రొడ్యూసర్గా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్గా కూడా మీరు ఎక్స్పీరియన్స్ ఉంది, ఇండస్ట్రీలో ఒక సక్సెస్ఫుల్ పర్సన్. అటు రాజకీయం విషయానికి వస్తే మీరు బ్యాక్ ఎండ్ ఉన్నారు, ఎప్పుడు ఫ్రంట్కి రాలేదు. లైక్ మీరే మొన్న చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు ఒక టైంలో నన్ను పోటీ చేయమన్నారు, లైక్ నేను చేయలేదు, ఆ టైంలో కొంచెం డౌట్ ఉండింది నాకు అని. లైక్ మీరు డౌట్ అని కదా, లైక్ ఇప్పుడు ఫైనాన్షియల్గా ఫస్ట్ స్టేబుల్ ఉండాలి. ఓకే, పాలిటిక్స్ అంటే ఎందుకంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారాలు. ఇంకా నేను ఫైనాన్షియల్గా అంటే నాకు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఒకవేళ ఫైనాన్షియల్గా బాగా స్ట్రాంగ్ అవ్వకుండా మాత్రం నేను చూసిన దాంట్లో పాలిటిక్స్లోకి ఫుల్ ఫ్లెడ్జ్గా దిక్కకూడదని. సో నాకు ఉన్నంతలో నేను చేయగలిగినంతలో నీట్గా చేసుకుంటూ వెళ్తున్నాను. ఎందుకు ఆ డిసిషన్ తీసుకున్నారు సడన్గా? అంటే ఒక టైంలో మీరు యాక్టివ్గా ఉంటున్నారు, ఎమ్మెల్యేగా కూడా కంటెస్టెడ్ చేస్తారు అవి అని వినిపించినాయి. బట్ మీరు బ్యాక్ ఎండ్ నుండి పబ్లిసిటీ వరకే చూసుకొని ప్రమోషన్స్ వరకే చూసుకున్నారు జనసేన ఈ ఎలక్షన్స్లో. లేదండి, అంటే నా టార్గెట్ వచ్చి నాకు ఒక ఫైనాన్షియల్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత దెన్ నేను కాంటెస్ట్ చేయాలనుకునే ఫస్ట్ నుంచి అనుకుంటున్నా. ఓకే, బట్ ఆ స్టేజ్ ఇంకా రావట్లేదు. ఓహో, ఆ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు అయితే. ఫైనాన్షియల్గా ఫస్ట్ స్ట్రాంగ్ కావాలి ఎప్పుడు కూడా మనం ఎలక్షన్లో చేసేటప్పుడు. లేదంటే కనుక ఏమవుతుందంటే ఇప్పుడు ఐ కెన్ ఆస్క్ ఫ్యూ పీపుల్, పెట్టుబడి పెట్టేవాళ్ళు ఇవన్నీ ఉంటారు, కానీ ఐ డోంట్ థింక్ అట్లా వద్దనేది నా ఉద్దేశం. అంతే, ఇండివిజువల్గా మనకంటూ ఒక బడ్జెట్ పెట్టుకుని ఓకే ఇది నేను ఎఫర్ట్ చేయగలను ఓకే అన్నప్పుడు వెళ్దామని చెప్పాను. ఏంటి సార్ చేస్తే ఒకవేళ పాలకొల నుంచే పోటీ చేస్తారా? ఒకవేళ ఆ మూమెంట్ వచ్చి మీరు అనుకున్నట్టు జరిగి ఇప్పుడు ఈ బైఫర్కేషన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు 2029కి బైఫర్కేషన్స్లో ఏది ఎట్లా ఉంటుంది అనేది చూడాలి. ఓకే, ఆ చేంజ్ బట్టి అక్కడ సిచ్యువేషన్స్ బట్టి. మీకు మామూలుగా మనసులో ఉందా పాలకొల నుంచి పోటీ చేయాలని ఏమన్నా? మీ సొంత ఊరు కదా, అదే ఉంటుంది 100%.
సొంతూరు నాకు బాగా ఇష్టమైన ఊరు, నా 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 నుంచి ఎవరు విడదీయలేని ఊరు అది. సో 100% ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం సిచ్యువేషన్స్ కానీ అక్కడ ఉన్న కొలాబరేషన్స్ కానీ ఇట్స్ నాట్ మై ఇండివిజువల్ డెసిషన్ కదా. ఓకే. ఏంటి సార్ ఇప్పుడు ఇక్కడ ప్రొడక్షన్ హౌస్ ఇవి చూసుకుంటుంటే మీరే చెప్పారు మొన్న రీసెంట్గా పాలకొల్లు కూడా ఒక 2-3 days ఉంటాను వీక్లీ అని. ఏంటి అక్కడ ఏమైనా బిజినెస్ పరంగానండి లేదంటే మామూలుగా? బిజినెస్ ఏం లేదు పాలకొల్లో, బట్ ఏంటంటే నా గెస్ట్ హౌస్ ఉంది అండ్ రెండోది పేరెంట్స్ హౌస్ ఉన్నాయి, ఓకే, రిలేషన్స్ ఉన్నాయి, ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. అంటే వీక్లీ ఒక 2-3 days వెళ్తాను. వీక్లీ అంటే కంపల్సరీ 10 days 2 days మాత్రం కంపల్సరీ వెళ్తాను మ్యాక్సిమం. ఇట్స్ కనెక్ట్. ఓకే, ఊరు అనే అంతకుమించి ఇంకా బిజినెస్ ఏం లేవు అక్కడ. బట్ వెళ్తే ఏంటంటే అక్కడ మా కలిసి జనాలు ఉంటారు, అందరు మాట్లాడతారు వచ్చి. నేను బయటికి వెళ్ళినా కూడా అందరు తెలిసిన వాళ్ళు ఉంటారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ఆన్ ద గ్రౌండ్. అక్కడ ఉంటే హ్యాపీగా ఉంటారేమో. ఇక్కడ ఇప్పుడు ఇంత ప్రెజర్ లోంచి ఆ ఊరు వెళ్ళగానే 2 రోజులు చిన్న రిలాక్స్ అయిపోతాం. అక్కడ పైగా పాల్గొనంటే తెలుసు కదా మీకు, అంత గ్రీనరీ అంతా కూడా బాగుంటుంది మొత్తం దాని చుట్టుపక్కల అంతా కూడా. సో ఫ్రెండ్స్ని తీసుకుని ఏదైనా ఈవినింగ్ అలా బయటకు వెళ్ళినా చిన్న డ్రైవ్కి వెళ్ళినా కూడా వీ ఫీల్ లైక్ వెరీ రిఫ్రెష్. ఓకే సార్, రీసెంట్గా అదే ఇప్పుడు ఎలక్షన్స్లో మీరు ఉన్నారు కదా పబ్లిసిటీ సైడ్, జనసేనకు సంబంధించి సపోర్టివ్గా ఎంత ఖర్చు పెట్టారు సార్ అసలు? లేదండి, కళ్యాణ్ గారికి ఖర్చు అవసరం లేదు. అవునా? ఓకే. ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇది మనం ఆయనకి వెనకాల ఉండి ఒక సపోర్టింగ్ సిస్టమ్ లాగా ఉండాలి అంతే. అంటే అంత మెజారిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారు సార్ మీరు ఆ ఎలక్షన్ ఆ వేవ్ లో ఉన్నప్పుడు గట్ట అదంతా? 1 week బిఫోర్ అయితే తెలిసిందండి. అవునా? ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్ అనేది ఒక 1 week బిఫోర్ అయితే తెలిసింది. బట్ అప్పటి వరకు అయితే జనాలు బయటపడలా. ఓకే, చిన్న డౌట్ ఉండింది. డౌట్ అంటే ఇట్స్ పాజిటివ్, బట్ ఇంత ఉంటుంది అనుకోలేదు, ఇంత యునానిమస్ గా ఉంటుంది అనుకోలేదు. బట్ 1 week బిఫోర్ అయితే అర్థమైంది ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్ అనేది. ఏంటి రిజల్ట్ తర్వాత కళ్యాణ్ గారిని కలిసారా? ఆయన పార్టీ ఆఫీస్లో 2-3 సార్లు కలిసామండి. ఇంకా ఏం చేయగలమో పార్టీకి అది చేసేసాం. చేసిన తర్వాత ఇంకా పార్టీ పని చేసుకుంటే. అంటే ఇప్పుడు ఆ టైంలో నిలబడ్డ మనుషుల్ని కొంచెం స్పెషల్గా ఉంటుంది కదా ఆయన మాట్లాడిన విధానం కానీ అది రిజల్ట్ తర్వాత ఏమన్నారు? ఇది ఆల్వేస్ అంటే అందరిని పిలిచి ఆయన పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టినప్పుడు వెళ్ళాము. అందరిని కూడా ఆయన ఇండివిజువల్గా అందరికీ కూడా సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్ చెప్పారు. ఇంకా ఆయన పనిలో ఆయన వెళ్తున్నారు, నా పనిలో నేను వచ్చి వ్యాపారం చేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ బిఫోర్ ఉంటుంది, మళ్ళీ వెళ్తాం. వెళ్ళి మళ్ళీ 100% మేము అందరూ ఏం సపోర్ట్ చేయగలం చేసేస్తాం. ఆయనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు నిలబడతారు అండగా. 100%. ఇప్పుడు ఎలక్షన్స్ ముందు జనం కావాలి ఒక పార్టీకి, అప్పుడు 100% వెళ్తాం. ఈ లోపు ఏంటంటే నిజంగా రియల్ పొలిటీషియన్స్ ఉన్నారు 24/7 పార్టీలో. వాళ్ళది ఈ 3 yearsలో 4 yearsలో వాళ్ళు చేయవలసినవి ఉంటాయి. వాళ్ళు చేసిన తర్వాత ఎలక్షన్ అప్పుడు మాలాంటి వాళ్ళు అందరూ ఉపయోగపడాలి పార్టీకి. అప్పుడు మళ్ళీ వెళ్తాం.